హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు అయితే చాలా మంది బాబుకి ఎట్లున్నది, ఎట్లా తాకింది, ఇప్పుడు ఎట్లున్నాడు, ఎన్ని ఇయర్స్ అని అడిగిర్రు. సో మా బాబుకైతే 8 years అన్నమాట. ఇక ఆడుకుంటారు కదా పిల్లలు, ఆడుకునే దగ్గర తాకింది. ఇక ఇప్పుడైతే ఉన్నాడు ఇంట్లోనే, స్కూల్ అయితే వెళ్తాడు అన్నమాట. 2 కుట్లు అయితే పడ్డాయి. రేపు మళ్ళీ తీసుకురమ్మన్నారు డాక్టరు. ఇక చూస్తే ఏమంటారో మరి ఇక తర్వాత స్కాన్ చేయించాలి అని అనుకుంటున్నాం దోస్తులు. మీ అందరి ప్రేమకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ మంచిగా రెస్పాన్స్ అయ్యారు. మీ బాబుకు త్వరగా కోలుకోవాలి అని చాలా మంది కామెంట్స్ పెట్టిర్రు. అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు. మీ కామెంట్స్ చూసే మాకు కొంచెం ఎంత లో ఉన్నా కూడా కొంచెం మళ్ళీ మీ కామెంట్స్ చూసి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇక మళ్ళీ వీడియోస్ చేయకున్నా కూడా ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే 1 lakh దగ్గర ఉన్నాం కదా, ఎందుకు అట్లా మళ్ళీ డౌన్ అయిపోవడము అని మీకోసం అయితే కాస్త టైం తీసుకొని ఇంట్లో పనులు చూసుకుంటూ బాబుని చూసుకుంటూ మీకైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. అయితే బావ మరదలు ప్రేమాయణం పెడతలేరేంది నర్సక్క లత అని అడిగిర్రు. అది దానికి కొంచెం టైం బాగా పడుతుంది దోస్తులు. అది ఇక టైం తీసుకొని చేయాల్సి ఉంటది. ఇప్పుడు మాకంత టైం లేదు, బట్ చేస్తాం. అది దగ్గర 4 hours అన్న పడుతుంది. ఎందుకంటే కొత్త లొకేషన్స్ కాబట్టి, క్యారెక్టర్స్ కాబట్టి కొంచెం ఎక్కువగా కంటెంట్ రాసి చేయాల్సి ఉంటది అన్నమాట. ఇక అందుకే మేము టైం అంతగానం తీసుకోలేకపోతున్నాం ఇంట్లో పరిస్థితులు బట్టి. ఇక ఈ సిరీస్ అనేది చేస్తున్నాము. డెఫినెట్ గా మాకైతే టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకోసం కూర్చొని మరి ఆ వీడియో చేసి తప్పకుండా పెడతాము. అయితే ఆ వీడియో ఏంది అని అంటే అన్ని క్యారెక్టర్స్ చూపియాలి, అన్ని క్యారెక్టర్స్ తోటి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఇప్పుడిప్పుడే కదా దోస్తులు, మీకు అర్థం కావాలి అని అంటే అన్ని అర్థమయ్యేటట్టు తీయాలి కాబట్టి దానికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. 1 hour అట్లా ఎక్కువ. సో కొంచెం దీనికైతే తక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ స్టోరీ మీకు అందరికీ అర్థమైంది, ప్లస్ అన్ని క్యారెక్టర్స్ మీకు తెలిసిపోయినాయి కాబట్టి. ఇక అందుకనే ఈ స్టోరీ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. దోస్తులు వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 12 అన్నమాట. కొంచెం థంబ్నెయిల్ అనేది చేంజ్ చేసినాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది, ఈయన చక్కగా ఫోన్ చేస్తలేడు. నైట్ గన్ని సార్లు చేసినా కూడా అస్సలకే లిఫ్ట్ చేయలేడు. మళ్ళీ తెల్లారినాక కూడా గింతసేపు అవుతుంది చూసుకోనన్నా చేస్తలేడు. అంటే నేను వచ్చినా అని కోపమా? నన్ను మంచిగానే పంపించిండు కదా, మళ్ళా ఎందుకుంటది కోపం అట్లా? అసలు కోపంగా ఏం లేడు కదా, మరి నాకెందుకు ఫోన్ చేస్తలేడు? ఏమైందిరా అవ్వ, అంతా ఎట్లనో ఉన్నావు? ఏం లేదే, మంచిగానే ఉన్నా గాని. ఏమైందే, టాబ్లెట్లు వేసుకున్నావా, తిన్నావా లేదా? తిన్నా, టాబ్లెట్లు వేసుకున్న బిడ్డ. మరి ఎటు పోతున్నవే, చేసే పడుకుంటేంది? అంటాడు బిడ్డ తిరుగుడు కావాలి, ఇంట్లుంటే ఏడ మనసులో పడుతుంది. అయ్యో నేను ఏడ తిరుగుతానే, గాడ కూసుంటా, ఆడ కూసుంటే అల్లోలు ఇల్లోలు కనబడతారు, అట్లా పొద్దు పోతుంది. ఇంట్లో కూసుంటే నాకు మనసున పట్టది. టీవీ చూస్తేంది? టీవీ కూడా చూడబుద్ధి కాదే. సరే తీనానా, ఎటు పోకు, అక్కడనే కూసో సరేనా? సరే తీ బిడ్డ, అల్లుడు ఫోన్ చేశానా? ఇంకా ఏలేదు, చేస్తాడు కావచ్చు గాని. సరే తీ. చేయాలా బిడ్డ? అవునే బిడ్డ, చేయమని ఎత్తే ఏమైతాంది? ఏం చేసి రద్దే అమ్మా, ఇంకేం చేస్తావే? అప్పాలు గిట్లా ఏమన్నా చెయ్యాలా అని. ఏమద్దు ఇప్పుడు, ఏ అప్పాలద్దు, నీకు సాధన అయితే లేదు, నాకు కూడా సాధన అయితే లేదు. అద్దద్దు. ఆ బిడ్డ అద్దంటది, నువ్వు ఏకుంటుంటావా అని. అరే ఆమె ఏమంటే ఎంతసేపు అట్లా చేస్తా నేను. అద్దే అమ్మా. సరే తీ. నీకే బతుకుడు కట్టమున్నది అని అంటే ఇంకా నాకు చేసి పెడతా అని అనబడితివి. ఆ అప్పాలు తింటేంది, తినకపోతేంది? ఆ అప్పాలు కూడా చక్కగా నాకు తిననే బుద్ధి కాదు. ఏమో బిడ్డ పానం కొట్టుకుంటది, అయ్యో బిడ్డ చేయమని చేస్తే మంచిగా ఉంటది కదా అని నా బాధ. అద్దద్దు. సరే తీ, నేను బట్టలు పిండుతా. సరే.
వీళ్ళకి ఏదైనా చెప్పుదామన్నా కూడా వీళ్ళు మస్తు బాధపడతారు. ఏమని చెప్పాలి అసలు ఈయన ఎందుకు ఫోన్ చేస్తలేడు నాకు? నైట్ 10 సార్లు చేసినా లిఫ్ట్ చేయలేడు. మరి ఎటన్నా పోతుండా, ఏమన్నా కథలు పడుతుండా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఏమైంది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు నువ్వు? నేను నైట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అప్పుడు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు తెల్లారినాకనైనా మరి ఇది ఎందుకో ఏస్తుందని చూసుకొని చేస్తలేవు. అసలు ఏమైంది? ఏమవుడు కాదే, నాకే ఫుల్ కడుపు నొప్పి లేచింది. రాత్రి ఫోన్ ఇంట్లోనే వారేసి డాక్టర్ దగ్గరికి పోయినా. ఇంతకు ముందే లేచిన. ఎందుకు లేస్తాంది నీకు కడుపు నొప్పి? నాటకాలు ఎయ్యకు, అబద్ధాలు ఆడకు. నీకెంత కడుపు నొచ్చినా ఏది నొచ్చినా నువ్వు నాకు చేయకుండా అస్సలకే ఉండవు. నిజం చెప్తాను శిరీష, నీతోటి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమున్నది నాకు? నాకే కడుపు నొచ్చి ఓ సావు జప్తున్నా. నువ్వైతే మంచిగా ఉండలేవు. పోయినావు కదా, నిన్నేమైనా డిస్టర్బ్ చేస్తానన్నా నేను? అక్కడ ఉన్నన్ని రోజులు మీ అమ్మతోటి మా నాన్నతోటి నిమ్మలంగా ఉండి రా. నిన్ను అద్దు అని అంటలేను కదా, ఇబ్బంది పెడతలేను కదా. ఈ కడుపు పాడుగాను ఎందుకు నొత్తుందో నాకు అర్థమై పాడైతలేదు. నాకు ఫోన్ అన్న ఎత్తలేవు కదా రాత్రి. మరి అన్ని సార్లే చేసినా మరి ఇట్లా కడుపు నొప్పి లేచిందే అని చెప్పకపోతివి. నాకు లిఫ్ట్ చేసే అంత కూడా అది లేదు తెలుసా. అటు ఇటు తిరుక్కుంటా కడుపు ఒత్తుకుంటా ఘోరంగా అయినా. ఎక్కడున్నావు? పొలం కాడికి పోతున్నా. అంటే ఇంటికాడ నుండి పోతున్నావా లేకపోతే బయట ఉన్నావా? బయటకు వచ్చినా, ఇక పోతున్నా. సరే మరి నేను రావాలా? అద్దద్దు, ఉండు ఉండు. మళ్ళా నువ్వు నన్ను ఉండనీయలేదు అని మాట మాట్లాడతావు. 4-5 రోజులు ఉండలేవు. ఏం కాదు, తక్కువైతుంది. నేను ఏమైనా చిన్న పోరన్నా మా ఓర్చుకుంటా. సరేలే. సరే. తిన్నావా? తిన్నా. సరే. ఇంకా చెప్పాలి నువ్వే. ఏం ఆగమాగం మీద మాట్లాడుతున్నావు? బిజీగా ఉన్నావా? లేదు లేదు, మంచిగానే ఉన్నా. సరే మరి. పొలం కాడికి పోయినాక చేస్తలే. సరే. ఏదో తేడా కొడుతుంది. అంతా ఎట్లనో తేడాగా మాట్లాడుతుండు. ఏమైంది? మా అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం. అవ్వగారింటికి పోతే ఫోనే ఎత్తలేవని అంటది కదా. హలో అత్తమ్మ, ఏం చేస్తావు? ఏం లేదు, బయట కూసున్నా. తిన్నావా అన్నం? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నత్తమ్మా. ఏం కూర అండి నువ్వు? కూరనా? కందిపప్పు. ఓహో, బావేటి వేయండు? ఇప్పుడే పొలం కాడికి పోయిండు అన్నం తిని. అవునా? నైట్ వండుకున్నాడా మంచిగా? నైట్ పండుకోకపోతే ఎటు పోతాడే? కాదు, మరి నేను నైట్ మస్తు సార్లా ఫోన్ చేసినత్తమ్మా. ఫోను లిఫ్ట్ చేయలేడైతే వండద్దా? రాత్రంతా పొద్దంతా నీతో ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉండుమంటున్నావా? రాత్రి ఏం కాదత్తమ్మా, 9:30-10కి చేసిన. మరి తిన్నడా పడుకున్నాడా అని చేసిన. గదే మరి ఫోన్ లిఫ్ట్ చేయలేడేందని అన్నాడు కావచ్చు. మంచిగా ఉన్నాడా బావైతే? మంచిగా ఉండకపోతే ఏమైతుంది? నా కొడుకు మంచిగానే ఉన్నాడు తియ్యి. నువ్వు అక్కడుంటే నా కొడుకు ఇక్కడ మంచిగానే ఉంటాడు. నువ్వు ఈడుంటేనే నా కొడుకుకు ఏదోటి అవుతుంది. అవునా? మరి రాకుండా ఉండాలా? ఇక ఉండు, అది నీ ఇష్టం. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీ ఇష్టం, నీ మొగనిష్టం. నేను చెప్తే మీరు వింటారా? అంటే నేను రావద్దనుందా అత్తమ్మ నీకు? నాకు ఏది లేదు. నా పానమే మంచిగుంటలేదు. నువ్వు అత్తేంది, నువ్వు ఉంటేంది, నువ్వు పోతే నాకేంది? ఉండు, నాకు పనున్నది. అబ్బా, దీనికి ఏమన్నా బలుపున్నదా? కొడుకుకు కడుపు నొప్పి లేస్తే మరి ఇట్లా లేచిందని చెప్పకపోదునా? మరి వాడు అబద్ధం ఆడుతుండా నా మూడు? ఏమన్నా ఎత్తాండా ఏంది నేను ఇటు వచ్చినా అని? అందుకేనా చక్కగా నన్ను పట్టించుకుంటలేడు. ఎప్పుడైనా రా 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 అనేది ఇప్పుడు అత్త అంటే ఉండు, వచ్చి ఏం చేస్తావు అని అనబట్టే. పూసుకనా ఏమన్నా ఎత్తాండా ఏంది? నాకు ఏదో టెన్షన్ పాడైంది. దీనికి మొగని మీద పానం కొట్టుకుంటున్నట్టున్నది. పోయి 2 రోజులు అయితలేదు గాని నా మొగడు ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా అని అడుగుతుంది. మొగడు మంచిగానే ఉన్నాడు, ఇంకో దాంతోటి మంచిగానే ఉంటాడు. నువ్వు ఆన్నే చావాలి. వీడికి అత్తే లాభమేం లేదు. అయిపోయింది, వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు. ఎన్ని రోజులకున్నా నీకు తెలియకపోతుందా? తెలిస్తే మా అంటే ఏడుతావు కావచ్చు, లొల్లైతుంది కావచ్చు. ఆయనతా ఇక సప్పుడేక ఉంటావు కావచ్చు. నిన్నేడుండనిత్తనే వాళ్ళిద్దరు ఒకటైతే నిన్ను బయటకు గెదవనా? నీ అవ్వగారంతా హుషారేం కాదు. వాళ్ళు లేకిడోళ్ళేనాయే. సప్పుడేక మూసుకొని నిన్ను పట్టుకొని పోతారు. నీ దిక్కు ఎవ్వడు మాట్లాడేటోడు ఉండనే ఉండడు. ఏమైందిరామా, ఎడిపోతావు? అత్తన గంగక్క, ఏమైంది?
అదా మానస ఇంట్లా లేదు కదా, నీ కొడుకుతోటి అటే పోయింది. మరి పొలం కాడికి వేర్రో మరి ఎటు వేర్రో తెలియదు గాని గంగక్క. ఏమో మరి పిల్ల ఇట్లా కాబట్టే నీ కొడుకు కూడా నా పిల్లతోటి మాట్లాడబట్టే. మరి రేపటి రోజున నీ కోడలకు తెలిసినాక ఎట్లుంటది? నాకు అదే టెన్షన్ అయితాంది. నా బిడ్డనేమో అద్దు అనంటే ఇంటలేదు. ఇక మెల్లమెల్లగా నీ కొడుకు కూడా నా బిడ్డ నచ్చే. ఏం టెన్షన్ పడకు, ఏం కాదు. కావాల్సిందేదో అదే అయితది. నువ్వు ఏమీ బాధ పడకు సరేనా? నేను ఉన్నా కదా, దానికి మాట్లాడే ముఖం లేదు. దానికింత పిల్లలైతేనేమో అరే నిజమే అని ఆయనత ఎంబడా పడేది. కానీ దానికి పిల్ల లేదు జెల్లా లేదు కాబట్టి అది మేమేం చేసినా కూడా సప్పుడేక ఉంటది. ఇక ఇన్ని రోజులంటే నా కొడుకు ఒప్పుకోలే గాని ఇప్పుడు నా కొడుకు కూడా నాకు ఆమె కావాలి అని అన్నాక ఇదేం చేస్తుంది? నోరు మూసుకొని దాని అవ్వగారింటికి వీకదా, పీకకపోతే ఏం చేస్తుంది? ఏమో ఇక నాకు గదే భయం భయం అయితాంది. ఇక నీ కోడలు వచ్చినాక నీ కోడలకు తెలిస్తే ఎట్లా ఏంది అనేదే ఒక భయం. ఏం కాదు, నువ్వు భయపడకు, నేనున్నా కదా. సరే తిన్నావా మరి? తిన్నా కందిపప్పు టమాటా అందినా. ఆడు తిన్నాడు, ఆయనత పోయిండి ఇక బండేసుకొని. ఇక నేను ఇప్పుడే ఇట్లా బయటకు వెళ్ళినా. కోడలు ఎప్పుడొస్తుందట మరి? ఎప్పుడన్నారా అని దాన్ని ఎవడు రమ్మనేటోడు ఉన్నాడు, దాని ఇష్టం. అదే ఈయన కూడా ఫోన్ చేస్తలేడట ఆమెకు. ఎందుకు ఫోన్ చేస్తలేవని ఊకే ఫోన్లు చేసి సావ కొడుతుందట కదా నా బిడ్డ అంటాంది. దానికి ఎప్పుడు 24 గంటలు మొగన్తోటి ముచ్చట కావాలి, మొగన్ వదిలిపెట్టద్దు. దానికి అదే సంబరం. అయితే గదే మరి నాకు టెన్షన్ అనిపించి నీకు అడుగుదామని వచ్చినా గట్లా. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకపో. అంతే గాని తిన్నావా లేదా? ఈరోజు మొత్తం చూస్తే నీరసంగా కనబడుతున్నావు. లేదురా, తిన్నా. నీరసం ఏం లేదు, మంచిగానే ఉన్నా. ఏమో మరి నాకు నిన్ను చూస్తే అట్లనే అనిపిస్తాంది. గింత బక్క ఉన్నావు, తినరాదు. నీ దగ్గరికి వచ్చినాక దొడ్డైతలే అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాక దొడ్డైతలే అని అంటున్నా. మళ్ళా పెళ్లి అని అంటావు? చేసుకోవారా? నువ్వేమన్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా నాతోటి ఎప్పటికీ ఇట్లుంటే చాలు అని అన్నవా లేదా? మళ్ళా ఈ రోజేమో పెళ్లి అని అంటావు. అన్నరా, కానీ రోజు రోజు మన ప్రేమ ఒకేలాగా ఉండదు కదా, పెరుగుకుంటా పోతది కదా. పోయినప్పుడు యుద్ధం లేవే, ఇప్పుడే పెళ్లి అని అనకు. ఫోన్ వస్తున్నట్టుంది కదా అని మనం ఉండేదే కాసేపు. అందులో ఫోన్లు అని అంటావు. మీ భార్యకు ఏం పని ఉండదా ఏంది? అవ్వగారింటికి పోయింది ఊకే నీకు ఫోన్లు కొట్టడానికేనా? మాట్లాడకపోతే ఆమెకు అనుమానం వస్తుంది. ఏమైంది నా ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడని, రాత్రి లిఫ్ట్ చేయపోతేనే ఏమైంది, ఎటు పోయినావు, ఫోనే ఎత్తలేవు అది ఇదని బాగా ఒర్రింది. ఆగు ఒక నిమిషం. నేనుండంగా ఆమె ఎందుకు? ఆమెతోటి మాట్లాడేందుకు? అరే ఆగరాదు, తొందరనే మాట్లాడి కట్ చేస్తా గాని. హలో హలో చెప్పు. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. నీ ఫోన్ కేం రోగం పుట్టిందా ఏంది? నేనిడా ఆడుకుంటలేను పొలం కాడ, అర్థమైందా? అక్కడ ఒడ్డు కాడ ఫోను పెట్టి ఇడా లోపటికి దిగిన. ఫోన్ వస్తుంది ఏంది గిన్ని సార్లా అని ఉరికత్తానా. పొలం కాడికి పోయినాక ఫోన్ చేస్తా అని అంటే కదా, 3 గంటలు అవుతుంది, మరి ఫోన్ ఎత్తలేడు. ఏమైందని నేను చేస్తానా. కడుపు నొప్పి తగ్గిందా లేదా? హాస్పిటల్ కి పోయినావు? కడుపు నొప్పా? ఇక తగ్గేటట్టు లేదు. పోతా హాస్పిటల్కి పోతా. ఏమన్నా పైసలుంటే పంపరాదు. ఏంది నా దగ్గర ఎక్కడి? నువ్వు రాంగేమన్నా ఇచ్చినావా? ఉంచుకో అని. నేను ఇయ్యకపోతే ఏందే? మీ అవ్వ మీ అయ్యా లేరా? వాళ్ళ దగ్గర లేవని నీకు కూడా తెలుసు. నువ్వు మళ్ళా వాళ్ళు లేరా అని వెరైటీగా కారడ్డంగా మాట్లాడుతావు. సరే గాని మీ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండయి గాని నేనేం అంటలేను గాని ఉండు. ఎందుకు మాట్లాడవా? అరే పని మీద ఉండనే ఊకే ఫోన్ చేసుకుంటా మాట్లాడవా అని అంటావు. మెంటలా నీకేమన్నా పిసనా? ఎప్పుడు ఫోన్ చేసినా పని మీద ఉన్నా అని అంటున్నావు. అది ఆడుకోవాలా? నీ లెక్క కూసుంటే నడుతుందా నాకు? ఏంటి అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు చెప్పు. నాకు పిచ్చి లేపకు. నమ్ము ఈడున్నా గాని నా మనసంతా అక్కడనే ఉంది. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నాకు అస్సలకే అర్థమైతలేదు. నేను మంచిగానే మాట్లాడుతున్నా, నేను పని మీద ఉన్నా, జరా ఆగు. ఎప్పుడు చేస్తావు? పని అయిపోయినాక చేస్తా, ఆగే. సరే. ఓ మేడం గడు తిరిగినావు? మాట్లాడుకో, నేనే పోతా ఇక. పిచ్చానే నీకు? మరి
ఉండు అని చెప్పకనట సోదంతా చెప్తుండు ఏ పోయే అనుకుంటా. నీకు మొత్తం మీ ఆవిడంటే బాగానే ప్రేమ ఉన్నట్టుంది కదా, అంటే లేదు కదా. నువ్వంటే ఎందుకు లేదు, నువ్వు అంటే లేకనేనా నీతోటి ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నా. అర్థం చేసుకోవాలి. ఇక ఆమె ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోతే మళ్ళా లేనిపోని అనుమానాలు వస్తే రాని భయమైతుందా నీకు? అరే తెలిస్తే ఎట్లుంటది, నీకు కొంచెమన్నా తెలివి ఉందా? తెలిస్తే తెలివని ఆయన పీకుతుంది, పీకితే పీకని మన ఇద్దరం మంచిగా ఉండొచ్చు. మా అమ్మకు మీ అమ్మకు నాకు కావాల్సింది అదే. అట్లా మాట్లాడకు గాని, ఎప్పుడు ఎవ్వరు రాత ఎట్లా రాసేది భగవంతునికి తెలుసు. ఎప్పుడు ఎవ్వరు రాతలు ఎట్లా మార్చుతాడు అనేది గాని ముందు దాని గురించి ఆశపడద్దు, సరేనా? అంటే నువ్వు అలగకే, నీ మూతి ఉత్తే గమ్మత్ అనిపిస్తుంది, చిలక మూతున్నట్టే ఉన్నది. నిన్న కొరికితీవి కదా. మరి ఇక నేను కొరకకపోతే ఎవరు కొరుకుతారు? నవ్వు ఒకసారి నవ్వు. నవ్వా అలిగిన డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా, నవ్వు. ఏమద్దు. చాక్లెట్ వద్దా నేను వద్దా? అయితది మరి ఇక నవ్వరాదు. ఇట్లా నవ్వుకుంటా ఉండాలి కదా నీ ముంగట. అవును, నువ్వు నవ్వుతేనే బాగుంటావు. బక్క ఉన్నా కూడా నీ ముఖంలా మస్తు అందంగా ఉంటావు తెలుసా. నువ్వు నీ ముఖంలో మస్తు కళ ఉంటది. ఇప్పుడు అర్థమైతుంది కదా, ఇన్ని రోజుల నుండి నీకు అర్థం కాలే. కాలే, ఇప్పుడే అర్థమైతుంది. అవును బంగారం, ఒక్కసారి మొగోడు లవ్ చేయడం స్టార్ట్ చేసిండనుకో, అది ఆపడం ఎవ్వరి తరం కాదు. నేను చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. నీ లవ్ కానీ, నీ కేర్ కానీ, అంటే నీ మాటల విధానం కానీ. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. బాబు ఇవాళ ఎట్లెట్లనో మా ఇంటికి వచ్చి కూర్చున్నావు. గట్టిగానే అవ్వా, ఏం చేయాలి? తిండి పాడుగాను, తిండి నోట్లకు పోయి పాడైతలేదు. ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని మా తిన్నరా మీరు? తిన్నాం. ఇక పొద్దు పోతలేదని లత దగ్గరికి వచ్చి కూర్చున్నాం. అందరు ఇన్నే ఉన్నారా? కంటికే కనబడతలేవు, ఎటు పోతానవే రామా? నేను ఎటు పోతానవ్వా? పొలం కాడికి తప్పితే ఇల్లుకు తప్పితే పొలం కాడికి. నేను ఏడా పోతలేను. ఈ బిడ్డనే కనబడుతుందట మొకై దుకాణాలకు వచ్చినప్పుడు, కానీ నువ్వైతే కనబడతలేవు. నేను ఇంట్లోనే అదో పని చేసుకుంటా ఉంటానా. ఏమాయ మరి బిడ్డకు లగ్గం చేయవా? లగ్గం మీద వచ్చింది కదా, చేత్తనవ్వా. బలం ఉండద్దా? దేవుడు ఎప్పుడు బలం ఇస్తే అప్పుడే. బలం వచ్చినాక అబ్బాయి అవుతాడా, లగ్గం అవుతుందా? అయ్యేటప్పుడు అయితేనే ఉంటది. ఉన్నదా ఇంటికాడ? ఏ లేదు కదా, ఏ దోస్తు దగ్గరికి పోయిందో. మరి ఎవరు ఫోన్ చేసి రమ్మన్నారో నాకు చెప్పకుండానే పోయింది. ఇక నేను అట్టిగా రేటు మొకేయి అత్తానా. అటు పోయినావు గంగొక్కరింటికా? వాళ్ళతోటి నేను ఎందుకు మాట్లాడతా, సకా మాట్లాడా. అలా కోడలు లేదు కదా, మరి గంగవతోడికి ఇట్లా ముచ్చట పెట్టినవా ఏందని? వాళ్ళ కోడలు లేకపోతే నాకేందవ్వా? వాళ్ళ కోడలతోటి పని లేదు నాకు, ఆమెతోటి పని లేదు. అయితే అల్లత్త మాట్లాడుకోర్రి. ఓ ఇది చిన్నాడిది కాదు, నీకు మనతోటి ముచ్చట పెట్టడానికి ఇట్ట ఉండదు. అసొంటోళ్లకు అసొంటోళ్ళే సోపత అన్నట్టు వాళ్ళతోటే ముచ్చట్లు కావాలి. అదే గాని మరి ఎప్పుడు వచ్చి పాడైతుందో ఏమో. ఎందుకే లాత ఇక్కడ ఉంటే దానికి ఏం సుఖం పాడైంది? ఊకే అత్త గునిపిచ్చుడేనాయే, పిల్లలైతలేరని. అడిగి పోయి ఎందుకు ఉండాలి? ఇక్కడనే మొగంతోటి ఉండాలి. మొగోడు ఎప్పుడు ఎట్లా మారిపోయేది తెలియదు నరసక్క. ఎందుకే ఏమన్నా అయిందా ఏంది? ఏమవుడంటే ఏం లేదు గాని అట్లనే చెప్పలేం. అవునవ్వా, భార్యలు పుట్టింటికి పోతే భర్తలు ఇంకో ఆడిదాని వెనుక పోతారు. చూస్తలేమా మనం? ఏ సీను అట్లా కాదు పాపం. అవన్నీ పాపం మనచ్చినట్టు లేత్తి అవ్వ బాంచను. మనం ఎవడసొంటోడు కాదు అని అనుకుంటామో వాళ్ళే అట్లా ఏషాలు ఎత్తారు. అంతేగాని దోస్తులు ఈ రకంగా అయితే 4-5 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఈ 4-5 రోజులు పాపము శిరీషకు ఫోన్ చేయడు, చక్కగా మాట్లాడు. అయితే శిరీష ఎట్లా ఫీల్ అవుతుంది ఏం కథ అనేది అయితే చూడండి. ఏమైందో ఏమో ఈయనకు నాకు అర్థమే అయితలేదు. ఫోన్ చేస్తే చక్కగా లిఫ్ట్ చేస్తలేడు. నేను వచ్చినప్పటి నుండి నాతోటి చక్కగా మాట్లాడతలేడు. కనీసం ఇప్పుడు నేను వచ్చి వారం రోజులు అవుతుంది, మరి ఎప్పుడు వస్తావు రావే అని కూడా ఫోన్ చేస్తలేడు. అంటే ఏదన్నా కథలు పడుతుండా ఏంది, లేకపోతే నా మీద ప్రేమ అనేది పోతుందా? ఇక ఎట్లాగో దానికి పిల్లలు అయితే లేరు, దాన్ని వదిలిపెట్టిందే నయ్యమని అనుకుంటుండా. అమ్మో నాకు భయమే అవుతుంది. ఇక ఏదేమైనా మంచిదే, ఇప్పుడు 10 బస్కు నేను పోతా. ఇట్లా నమ్ముకుంటా చూసుకుంటా ఉంటా అంటే అక్కడ ఆయన ఏం చేసేది తెలియదు.
మా వాళ్ళకు అనుమానం రావద్దు, వీళ్ళకి చెప్తే వీళ్ళు బాధపడతారు. ఇక అమ్మాయిన ఫోన్ చేసిండు రమ్మంటుండే ఇయ్యల్లా అని చెప్తా. అమ్మా అమ్మా ఏమైంది బిడ్డ? అన్నం కూర అయిందానే? అయింది గాని ఇంత పొద్దుగాల తానం ఎందుకు చేసినావు బిడ్డ? ఇక తిని బస్సుకు పోతనే అమ్మా. అదే బిడ్డ, ఏ అల్లుడు రమ్మని ఫోన్ చేస్తాండే పనుందట ఇంటికాడ, ఆయనకు జ్వరం వస్తుందట. ఇక రా ఇంకేంది వారం రోజులు ఉన్నావు కదా అని రాత్రి ఫోన్ చేసి అన్నాడు. ఇంకొక రోజు అన్న ఉంటానంటే లేదు లేదని మళ్ళా పొద్దున కూడా ఫోన్ చేసిండు. ఖచ్చితంగా నువ్వు ఇవాళ రావాలి అని. మళ్ళా పోకపోతే మళ్ళొకసారి ఎప్పుడు పంపడే అమ్మా. అయ్యో పోతావా బిడ్డ? మరి ఆయననే రమ్మని తోలుకపోమ్మంటే అయిపోవు కదా? అవునవ్వా, ఆయన రమ్మంటే అయిపోవు కదా. ఆయనకు పొలం కాడ పనులు ఉంటాయి, బయట పనులు ఉన్నాయట, ఆయనే రాడు అని అన్నాడు. అయ్యో వచ్చి తోలుకపోతే అయ్యే పోవు బిడ్డ. ఇంకత్తి అమ్మ మొన్న బస్కు రాలేదానే, ఇప్పుడు పోతా. ఏమో బిడ్డ, నువ్వు వస్తావు 4 రోజులు ఉంటావు పోతావు, రాగానే సంబరం పోగానేమో బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తే ఏం చేస్తానే, ఒకరింటికి ఇచ్చినాక ఊకే ఉంటానా చెప్పు. అరే తీయవ్వ పోదు తీ. మరి అన్నం వేసుకురావాలా? తింటా. పోతున్నావని తెలితే ఇంత చికెన్ అన్నది ఏ పోదురా బిడ్డ, అక్కడ వాళ్ళు తెస్తారో లేదో. అదెత్తరే వారానికి 2 సార్లు అన్నా ఏదో ఒకటి మా పట్టుకత్తాడు గాని. అరే తీయో థమ్సప్ అన్న కొనుకత్తా. అద్దే అట్లుండు బిడ్డ, వెళ్తే అత్త పోయి. అద్దంటినడేమే. పోనీ తీ బిడ్డ. నాకు ఫోన్ చేయకుండానే పోవాలి, ఏది చెప్పకుండానే ఎందుకు వచ్చినావని అంటాడా, మరి ఇంత సడన్ గా వచ్చినావని అంటాడా, ఏమంటాడో చూస్తా. ఏమైందిరా ఎటు పోతున్నావు? ఇలా పొద్దుగాలనే చీర కట్టుకొని వచ్చినావు. అయ్యో అత్తమ్మ శ్రీని చెప్పలేదా, ఇలా మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ ఉంది, అయితే అది ఊకే ఫోన్ చేసి రమ్మంటుంది. ఇక శ్రీని కూడా వస్తా అని అన్నాడు. ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్తున్నాం అత్తమ్మ. ఓహో ఎంగేజ్మెంట్ పోతారా? అవునత్తమ్మ, అందుకే ఇట్లా సింపుల్ గా చీర కట్టుకున్నా. బాగున్నానా? నీకేంది బిడ్డ, అందంగా మంచిగున్నావు. సరే తియ్యి, మళ్ళా ఎప్పుడు వస్తారు? ఇక పోయి ఫంక్షన్ చూసేసి మధ్యాహ్నం వరకు తినేసి వస్తాం. మరి వీడు ఏం చెప్పకపాయే, అందుకేనా పొద్దుగాలనే పొలం కాడికి పోయి వచ్చిండు. అవునత్తమ్మ, అసలు పోవద్దు అని అనుకున్నా. ఇక అది ఫోన్ చేసి ఊకే రమ్మంటుంది. ఇక ఈయనకు ఫోన్ చేసి కూడా ప్లీజ్ అన్నయ్య మాంసం తీసుకొని రండి అని కూడా చెప్పింది. ఇక చెప్పినందుకు సరే మరి అంతగానం అంటుంది కదా పోయొద్దాం పా అని అన్నాడు. ఆహా ఈయనకి కూడా తెలుసా? పరిచయం చేసిన అత్తమ్మ, అది నా బెస్ట్ ఫ్రెండ్. ఓహో ఓ మాన్సా, రెడీ అయినవా? నాకంటే నువ్వే సూపర్ ఉన్నావు కదా మరి. అట్లనా? నువ్వు మరి పాయింటింగ్ వేసుకో, నువ్వు కూడా సూపర్ ఉంటావు. ఏమద్దు వెళ్దామా? వెళ్దాం పదా. సరే అత్తమ్మ పోయి వస్తాం. సరే సరే మరి మెల్ల ఊర్రి జల్ది రార్రి నానిగా. మరి చెప్పపోతివేమ్రా గిట్లా అని? ఇక మానసచ్చి చెప్తుందని నేను చెప్పలేదే. సరే సరే మెల్ల ఊర్రి. చూడముచ్చటగా ఉన్నారు. దేవుడా ఇళ్ళ కన్నా జర పిల్లను పిల్లగాన్నో ఇయ్యి. పెళ్లి కాకముందైనా మంచిదే, పెళ్ళైనాకైనా మంచిదే. ఓ పెద్ద రందనేది పోతుంది మాకు. ఫోన్ చేసిందా? చెయ్యలేదే, నేను కూడా ఆమెకు వేయలేదు. చెయ్యకు, చేస్తే ఇంకా 4 రోజులు అటే ఉండుమన్రా, మనం మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. సరేనే చెప్తలే. లేవరు అవో గా బక్క పొరున్ను గంగి కొడుకే కదా, వీళ్ళిద్దరు ఏడవై మునుగుతారు. ఊరిని అవ్వా పిల్లల్నేంది చూసి దీన్ని ఎక్కించుకొని తిరుగుతాండా ఏంది? ఈయనకేం పుట్టింది రోగం ఏమో, గిది నెంబడబడ్డాడు. అయ్యో వాళ్ళ ఎంగేజ్మెంట్ పోయిర్రు కదా. పోయిర్రు నేను అద్దనన్నా. ఏం పోతారు తీగి దూరం అనంటే, ఏం దూరమే బండి మీద అయితే 1 గంట సేపట్లో పోతాం, ఇక శ్రీను కూడా పోదామని అంటాడు అని అన్నారు. కొని తీయలేవు, వాళ్ళ సంబరం ఏదో మనం ఎందుకు కాదంటాం. అంతేగాని గదెవరు నీ కోడలేనా చూడు, అది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏమైంది అత్తమ్మ ఇక్కడున్నది? ఇప్పుడే వచ్చింది. ఏమైందే? చెప్పకుండా చేయకుండానే ఉరికత్తన్నావు. ఎందుకు రావద్దా అట్లా మీకు చెప్పకుండా? అట్లేం కాదు గాని మరి ఎందుకు చెప్పకుండానే వచ్చినవని అడుగుతున్నా. ఏమైందే? ఏమవుడు కాదు, గీమె ఇక్కడెందుకున్నది? ఇళ్ళకు మనకు మాటలు లేవు కదా, మళ్ళా నేను వేనాక మాటలు కలుపుకొని ఇంట్లో జొర్ర కొట్టుకుంటానవా ఏంది? ఈ మీకు మాకు మాటలు లేవని ఎవరన్నారు? మీ అత్తకు నాకు ఇప్పటిసుంది పరిచయం కాదు, మా పెళ్ళైనప్పటిసుంది పరిచయమే. నిన్న మొన్న వచ్చిన దానివి నువ్వు, నీ గురించి మేమిద్దరం మాటలు బంద్ చేసుకుంటామా? ఇప్పుడే వచ్చి ఇట్లా కూసున్నా 5 నిమిషాలు అవుతుంది, నువ్వు వస్తానవు. ఇంటికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఏంది? అచ్చుడితోటే లొల్లెందుకు పెడతానవే? నడువు ఇంట్లకు. ఇటు వేణు శ్రీను,
ఎటు వేయండు ఎటో పోతాడు వానికి పని లేదా పాట లేదా ఊకే ఇల్లు ఇరువాటు పట్టుకునే ఉంటాడా అమ్మో లంగబొడ్డి కొడుకును దీని బిడ్డను అటేటో పంపించింది పోర్రాంగనే ఏందో అంటాంది అంటేదో పెద్ద కథనే నడుస్తున్నట్టు ఉన్నది దీన్ని అవ్వగారింటికాడ పెట్టి వాళ్ళు ఇక్కడ ఆట ఆడుతున్నట్టున్నారు. అత్తమ్మా నేను వేనప్పడుతుంది ఒక్కసారన్నా నాకు ఫోన్ చేసుడే లేదు, మరి ఎప్పుడు అత్తవే అని అడుగుడే లేదు. నువ్వు పోయేమన్నా 2 నెలలు అవుతుందా 3 నెలలు అవుతుందా? అంత కొడితే వారం రోజులు అయితలేదు. వారం రోజులకే నా మొగడు ఎడవేందో నా ఇల్లు ఎడవేందో అని ఉరికత్తన్నవా? పోతా ఉంటా 10 రోజులే అని అంటివి. అన్నాకనే వాడు పంపించే పంపించినాక వాని మీదనే నిందెత్తావు. అంటే రావద్దా ఏంది? ఇప్పుడు ఎందుకు వచ్చినావని మాట్లాడుతున్నావా అత్తమ్మ? మరి నేను రావద్దని ఎందుకు అనుకుంటుర్రు మీరు? నేనెందుకు అనుకుంటానే అయ్యో అచ్చుడితోటే లొల్లికి తలిగినావు. అబ్బో నువ్వు బలే ఆడదాను ఉన్నావు. ఏదైనా ఉంటే నీ మోడు నువ్వు చూసుకోరు గాని నన్నేమనకుర్రిపో. ఎటు వేయండు ఆయన? అసలు ఎటు వేయండు? ఫోనే చక్కగా ఎత్తలేడు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు. అయ్యో పోరడు దాంతోటి తిరుగుతాడు. దాని మోజుల గిట్లా పడ్డా ఏంది? ఈ పోరికి తెలిస్తే ఈ పోరి బతుకు ఏం కావాలి? చూసినావా మల్లక్క దాని మాటలు ఎట్లున్నాయో? అచ్చుడితోటే నాతోటి జౌడం పెడతాంది. అయితే మరి పిల్లగాడు ఎందుకు ఫోన్ చేయలేడో? ఎటు వేండవ్వ నీ కొడుకు? నా కొడుకు పని ఉండదు పాట ఉండదా? దీనికి ఫోన్లు చేసుకుంటానే దీంతో మాట్లాడుకుంటానే ఉంటాడా? నా కొడుకు పోయే పనికి నా కొడుకు పోయిండు. ఆయనకి పొలం పనులు ఉంటాయి, బయట ఎన్నో పనులు ఉంటాయి. ఊక పెళ్ళం చోటు తిరగాలంటే తిరుగుతారా నవ్వా? సరే తి ఆ దొంగ ముండా అసలు ఎందుకు నా ఇంటికి రావాలి? నాకు తెలిసి లేదో కథ నడిపిస్తున్నారు గాని ఇళ్ళ మీద ఒక అన్నేసి ఉంచాలి. అందుకే నా మొగుడు నాకు ఫోన్ చేసుడు లేదు, నా దగ్గరికి అచ్చుడు లేదు, నన్ను రమ్మనుడు లేదు. ఎడవేయండి అసలు ఎటు వేయండు? ఫోన్ చేస్తావు. హలో హలో చెప్పే. ఏంటిది చెప్పే అని అంటాను? ఏమనాలే? కాదు నేను సచ్చినా అనుకుంటానవా బతికినా అనుకుంటున్నావా? దేనికి నేను గట్లా అనుకుంటా? మరి ఫోనే ఎత్తలేవు. ఇది వచ్చిందా బతికిందా? మరి నాకు పెళ్ళా ఉన్నది, దాన్ని ఇంటికి రమ్మనద్దా, అవ్వగారింటికి వేయింది అనేది సోయి ఉన్నదా? ఒక్కసారన్నా ఫోను ఎత్తనే లేకపోతివి. నేను చెత్తనే ఆ ఈ అని అనబడితివి, మళ్ళా సపరేక ఉండబడితివి. అసలు నువ్వేం చేస్తున్నావు? నన్ను ఏం చెయ్యాలనుకుంటావు చెప్పు. నేనేం చేస్తానే నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఎక్కడ ఉన్నావు? నేనేడుంటా? ఇగో వేరే ఫ్రెండ్ గాంది ఫంక్షన్ ఉండే అక్కడికి వచ్చిన. నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన. ఇప్పుడు వస్తున్నావా లేదా? ఆ ఫంక్షన్ ని అక్కడ వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి రా ఇంటికి. వచ్చినవా? అవును వచ్చిన. నాకు మనసున పట్టక పిసలేసి నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఇంటికి వచ్చిన. నువ్వు తొందర ఇంటికి రా, నీతోటి నేను మాట్లాడాలి. మరి నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. దరిద్రపు వచ్చి మన ఇంటికాడ కూర్చొని అత్తమ్మతోటి ముచ్చట పెట్టాల్సిన అవసరం ఏమున్నది? నేను వచ్చే వరకు మంచిగా ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టేది పెడతారు. గది మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఎవరంటున్నావు? గదే రమ. గదెందుకు వచ్చిందో నాకేం తెలుసు. నిన్న మన ఇంటికాడ ఉన్ననా? నేను వేరే ఫంక్షన్ కు వచ్చిన. సరే ఇంటికి వచ్చినావు కదా, నేను వచ్చినాక మాట్లాడుతా తీయి. నా బాధలు నేను పైసలు ఆడి అడకచ్చుకొని వాళ్ళ అప్పులో లాగపోతే పిసలేసి నేను తిరుగుతాన్నా. దేనికి పిసలేసి తిరుగుతానవో? నువ్వు ఇంటికైతరా? ఇంటికి వచ్చినాక నీతోటి మాట్లాడతా. అరే తీయే మాట్లాడదు తీ. ఆగం కాకు, నన్ను ఆగం చేయకు. వత్తన్నా ఉండు. ఏ టైం అవుతుంది? నేనా వచ్చే వరకు 3 అవుతుంది. 3 లేదు 7 లేదు. ఇప్పుడు నేను ముఖ్యమా నీకు ఫంక్షన్ ముఖ్యమా? జల్దిరా. అరే ఎందుకే టార్చర్ చేస్తావు? అత్తా అని చెప్తున్నా కదా. అరే మంచిది, జల్దీ రా నువ్వు. సరే ఇప్పుడు రాని. మరి వచ్చినాక నన్ను ఏం చెప్తా అనుకుంటాండు? అసలు నాకు ఎందుకు ఫోన్ చేయలేడు? నన్ను ఎందుకు దూరం పెడతాండు? నన్ను రమ్మని కనీసం కూడా ఒక్క మాట కూడా అనకపాయే. అసలు ఏమనుకుంటుండో వచ్చినాక అడుగుతా నేను. ఇక దోస్తులు చూసిర్రా, ఇది కథ అన్నమాట. ఇక లాగ్ చేయకుండానైతే మరి ఏమైతుంది ఏం కథ అనేది తొందరగా చూపించేస్తాం. ఎందుకు అనంటే ఈ సిరీస్ కూడా ఎక్కువ వ్యూస్ వస్తలేవు. అలాగే వేరే సిరీస్ చేద్దామన్నా కూడా మాకు అంత బాగా టైం లేదు దోస్తులు. ఇక ఎందుకు అనంటే మీకు చెప్పినాం కదా ఇట్లా జరిగిందని. సో బాబుని చూసుకోవడానికి కొంచెం మాకు టైం అనేది కావాలి. అందుకే ఇక లెంత్ తక్కువనో ఎక్కువనో వీడియోస్ అయితే పెడుతున్నాం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఎక్కువ పెట్టడానికే ట్రై చేస్తాము.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన రేపటి ఎపిసోడ్ లో ఏమైతుందో ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం దోస్తులు. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.